నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఫస్ట్ ప్లేస్ లో శ్రీలీల గారే ఉన్నారు. చేతి నిండా 10 సినిమాలు ఉన్నాయట ఆమెకి. జనరల్ గా ఇప్పటి వరకు కొంతమంది హీరోయిన్స్ మనం చూస్తే అందాల ఆరబోతతో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. జనరల్ ఇండస్ట్రీలో అందరూ అంతే కూడా, ఫస్ట్ అందం ఆరబోసుకుంటూ వచ్చే తర్వాత నటన మీద అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పుడు అందం నెక్స్ట్ విషయము, ఫస్ట్ అయితే మాత్రం యాక్టింగ్కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. ఏం చెప్తారు? వీళ్ళందరూ మాట వరుసగా అలాగంటారు కానీ అందం లేకపోతే ఆర్టిస్ట్కి ఎవరు తీసుకుంటారమ్మా? అంతే కదా. ఆ అందం వల్లే జయలలితని తీసుకున్నారు. జయలలిత చేతేమో స్విమ్మింగ్ సూట్ వేయించారు. ఆ అందం వల్లే శ్రీదేవిని తీసుకున్నారు. శ్రీదేవి చేత స్విమ్మింగ్ సూట్ వేయించారు. మాధవం చేయొచ్చు అంటే వీళ్ళందరూ ఈ శ్రీలీల కంటే పెద్ద మాటలే మాట్లాడారు. అబ్బే మేము అసలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోమని చెప్పి వీళ్ళందరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకున్నారే, తక్కువ కాదు. కనుక అందం లేకపోతే సినిమా ఆర్టిస్ట్ అంటూ అవ్వడం కష్టం. అందం లేకుండా సినిమా ఆర్టిస్ట్గా ఎవరు రాణించారు? ఎవరు రాణించలేదు అన్నమాట. ఇవన్నీ పైకి అనుకునే మాటలు. కానీ జమున కంటే రిజర్వ్డ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జమున కంటే రిజర్వ్డ్గా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఆవిడ ఎట్లాంటి మరి క్యారెక్టర్లు చేసింది, ఎంత అందంగా చేసింది. హర్నాథ్ పక్కన చేసింది, ఎన్టీఆర్ పక్కన చేసింది, నాగేశ్వరరావు గారి పక్కన చేసింది. ఎంతో స్టైలిష్గా ఉండేది అన్నమాట. కనుక సినిమా ఫీల్డ్ మాత్రం అందం తప్పనిసరి. అది అనుకుంటారు, షరతులు వర్తిస్తాయి అంటారు. ఇవన్నీ మామూలే. ఇప్పుడు ఇక్కడ పెద్దది ఉంటుంది, ఇతడ బ్రాంది అమ్మబడును. ఆ బ్రాంది అమ్మబడును అనేది పెద్ద అక్షరాలతో ఉంటుంది. కింద చిన్న చేవతలగా అక్షరాలతో డాక్టర్ చీటీపై అని ఉంటుంది అన్నమాట. అలాగా ఇక్కడేమో నేను అంటే షరతులు వర్తిస్తాయన్నది చిన్న చేవతలగా తలకైతే ఉంటుంది. కానీ ఇదేం కాదు. కానీ యాక్చువల్గా సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్లో గ్లామర్ ఉండాలి. గ్లామర్ లేకుంటే ఎలాగుంటే అందంగా లేకుండా మమ్మల్ని ముందు 3 పళ్ళు ఊడిపోయి కళ్ళు సోడా బుడ్డి కళ్ళతో వేసుకొని నేను హీరోయిన్గా చేస్తానంటే ఎవరు తీసుకుంటారమ్మా? అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేకుండా వచ్చి పక్కన నుంచోడానికి, ఓ 4 పాటలకి, కాస్త ఎక్స్పోజింగ్ కి, అంటే ఒక గ్లామర్ డాల్ లాగా చూస్తున్నారు అంటూ ఒక విమర్శ అయితే ఉంది కదా. సో అలాంటి పాత్రలు అయితే కాదు, నాకు కూడా స్కోప్ ఉండాలి, కథలో నేను కూడా భాగమై ఉండాలి. సో అలాంటి సినిమాలకి నేను ఓకే చెప్తాను అన్నట్టుగా కూడా అనుకోవచ్చుగా. అక్కడ సినిమా చూసే తాలూకు ప్రేక్షకుల తాలూకు నేచరు మారిపోయిందమ్మా. ప్రేక్షకుల తాలూకు ఆ సైకాలజీ మారకపోయినట్టయితే అర్జున్ రెడ్డి సినిమా హిట్ అవుద్దా? ప్రేక్షకుల తాలూకు సైకాలజీ మారకపోయినట్టయితే సాయి పల్లవి లాంటి ఒక డాక్టర్ చదివినటువంటి అమ్మాయి నాగ చైతన్యాన్ని ముద్దు పెట్టుకుంటుందా? ప్రేక్షకుల సైకాలజీ మారకపోతే అక్కడ రామ్ చరణ్ ఏమో సమంత ముద్దు లిప్ లాక్ చేస్తుందా? ఇప్పుడు కృతి శెట్టి కానీ తర్వాత ఇక్కడ ఎవరి పేరు చైతు, వీళ్ళిద్దరూ కస్టడీలో ఎంత వేర కెమిస్ట్రీ చేశారో వాళ్ళే అనుకుంటున్నారు అన్నమాట. అమ్మో మా కెమిస్ట్రీ శృతి మించి రాగాన పడిందని. వరకు ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు బాగా విజృంభించాలని ఆలోచన ఉంటుంది. కానీ పూర్వం ఇలాగేమైనా కొంచెం ఎక్స్పోజ్ అయినట్టయితే పెద్దవాళ్ళు దానికి ఒక అంటే కండిషన్ పెట్టేవారు. ఏంటా కండిషన్? కండిషన్ అంటే ఏమిటో మరీ అంత దారుణంగా చేశారు. ఆ మధ్యకాలంలో మా తాలూకు టైంలో ఆడదంటే అలుసాయని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఏం చేశారు, అక్కడ కాంచన ప్రభ వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 10 తర్వాత షూటింగ్ చేశారన్నమాట. షూటింగ్ ఎలా చేశారంటే చాలా దారుణంగా చేశారు. అప్పుడు ఆ సినిమాను తిప్పికొట్టారు. అలాగే 3 మూర్ఖురాళ్ళు అని విజయలలిత, రమాప్రభ, 3వ వ్యక్తి ఎవరు ఇంకెవరో ఉన్నారు,
సంధ్యారాణి ఎవరో మొత్తం ముగ్గురు జయమాన్ అనుకుంటా, విజయలలిత, జయమాలిని, రమాప్రభ ముగ్గురును హైదరాబాదులోనే ఆ రోజుల్లో అవుట్డోర్లో నైట్ టైం తీశారు. చాలా ఘోరం అయిపోయింది అన్నమాట. కనుక వీళ్ళు ఆడుకుంటుంటారు. నైట్ షూట్లు మనకి కామనే కదా, ఎందుకు ఘోరం దారుణాలన్న వర్డ్స్ మాట్లాడుతున్నారు మీరు? ఏది ఘోరం అంటే ఆ రోజు నిజంగా రమాప్రభని, విజయలలితని, జయమాలిని ఎత్తుకుపోయి చాలా చాలా ఘోరం అంటే మామూలు చెప్పనాలవి కాదు. వెళ్ళిపోయి 1 గంట 2 గంటల తర్వాత తిరిగి పంపించారు. అది ఈలోగా మా షూటింగ్ అంతా ప్యాకప్ చేసుకొని వాళ్ళు ఎదుక్కుంటూ కూర్చున్నారు. అది తర్వాత ఏమో ఆడదంటే అలస సినిమాలోను ఇద్దరు హీరోయిన్లు కాంచనాను, ప్రభాను, వాళ్ళు మరి ఏది మరి వాడ్కా అనుకొని తాగేశారు, లిమ్కా అనుకొని తాగేశారు. వాళ్ళు రెచ్చిపోయి ఏ రేంజ్లో యాక్ట్ చేశారంటే ఆ రేంజ్లో యాక్ట్ చేశారు. అప్పుడు ఆ సినిమా కేవలం మలయాళం సినిమాలాగా బిడ్స్గా ఉపయోగించుకున్నారు. ఏం చెప్పంటావు ఇవన్నీ? గనక ఇది కాదు కావాల్సింది. నీకు క్యారెక్టర్ పెర్మిట్ చేసినట్టయితే నువ్వు లిప్లాకైనా పర్వాలేదు, బాగున్నా పర్వాలేదు. ఒక సినిమా నాకు బాగా జ్ఞాపకం అమ్మా, అది విచిత్ర జీవితం ఏదో ఆ నవల రాసా, సినిమా నవల రాసా. దాంట్లో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా కలిసి చాలా కాలం అవుతుంది. తర్వాత ఇద్దరు మళ్ళీ అక్కడ కలుసుకుంటారన్నమాట. కలుసుకున్నప్పుడు వాణిశ్రీ లాంటి వ్యక్తి, నాగేశ్వరరావు లాంటి వ్యక్తి వాళ్ళు యాక్ట్ చేశారు. మరి చిన్న పిల్లలు కూడా అలా యాక్ట్ చేయరన్నమాట. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు అంత క్లోజ్గా వెళ్తారు. వీళ్ళు చెప్పవలసిన అవసరం లేదు, వీళ్ళేమో షరతులు వర్తిస్తాయని కండిషన్ పెట్టవలసిన అవసరం లేదు. వీళ్ళే చెప్తారు శ్రీలీల తక్కువ డ్యాన్స్ చేసిందా, తక్కువ కెమిస్ట్రీ వర్కౌట్ చేసిందా తడాకాలో. కనుక డెఫినెట్గా వాళ్ళు జనాలను ఆకర్షించే పనులు చేస్తారు. దాన్ని మనం ఒప్పుకోవాలి. రైట్. అంటే ముఖ్యంగా హీరోయిన్స్కి కూడా ఇంపార్టెన్స్ కావాలి. ఇంతకుముందు సినిమాల్లో హీరోకి హీరోయిన్కి కూడా సమ ప్రాధాన్యత ఉండేది. ఇప్పట్లో సినిమాలకి కాస్త చెప్పాలని అంటే హీరోయిన్స్ ప్రాధాన్యత తగ్గిపోయింది. సో అలాంటి సినిమాలను కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు కూడా ధైర్యంగా. ఆ కోవలోకి శ్రీలీల గారు కూడా వస్తారు అనుకోవచ్చుగా? అదేమి లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు 20 సంవత్సరాల ముందు ఇదే డైలాగ్ వాడాను నేను. హీరోనేమో బ్రహ్మాండంగా వాళ్ళు రేంజ్ని పెంచేశారు, ఆ హీరోయిన్లు కేవలం స్కిన్ షోకే ఉపయోగపడుతున్నారు. ఏమిటి అన్యాయం? హీరోయిన్ అంటే 2 పాటలకి 3 డ్యాన్సులకి దీనికే పనికి వస్తుందా, మిగతా దాన్ని దేనికి పనికిరాదా అని అప్పటి నుంచి పెట్టినానమాట. అలా కాకుండా కథలో పాత్రధారణగా ఉంటే మంచిదే. ఉండి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు క్లోజ్గా ఉండడం, వయసులో ఉన్నప్పుడు మోడస్టీగా కనిపించడం వచ్చి నష్టం లేదంటున్నా నేను. అంటే షరతులు వర్తిస్తాయి, ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి ప్రోటోకాల్స్ మాట్లాడవలసిన అవసరం లేదంటా నేను. సాయిపల్లి ఉందండి, డాక్టర్ అమ్మ చదివింది, చాలా రిజర్వ్డ్గా ఉంటుంది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది. లవ్ స్టోరీలో మరి చైతూని ఎందుకు ముద్దు పెట్టుకుంది? గుండె జల్లు మందు నాకు ఒకసారి. ఎస్, ఆవిడకి అవసరం అక్కడ. లవ్ స్టోరీలో ఒక మంచి యూత్లో ఉన్న మగాడు ఆడ మనిషి అలాగే ఉంటారు, అంతేగాని అలాగొచ్చి ఇలాగుండి ఒకసారి దూరంగా పారిపోతారా? పాత సినిమాలో ఏమిటి, ఆడ మనిషి పారిపోవడం అంటే హీరోయిన్గా ఉన్నటువంటి వ్యక్తి పారిపోవడం, మగాడేమో ఆ హీరోయిన్ వెనకదలు పరిగెత్తడం, అంతే కదా సినిమా అంతా. పాట అంతా ఏమిటి, హీరోయిన్ అందకుండా పారిపోతుంది, హీరో వెనకదలు పరిగెడుతుంటాడనమాట. ఈలోగా హీరోయిన్ దొరికేలోగా పాట అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు న్యాచురల్గా ఉంది. హీరోయిన్ కానీ హీరో కానీ న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు. న్యాచురల్గా ఆ ప్రేక్షకులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. న్యాచురల్గా ఉందన్నటువంటి ఆ ఫీలింగ్ కూడా వచ్చింది కాబట్టి సినిమాలకి ఇంతటి ఆదరణ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.